హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. త్రయంబకేశ్వరుని దర్శనం తర్వాత మేము ఆ రామయ్య దర్శనం కోసం పంచవటికి బయలుదేరాము. ముందుగా వినాయకుడిని దర్శించుకున్నాం. మన రామయ్య గుడిలో హనుమంతుని దర్శించుకోండి. పరమ పవిత్రం ఆ రాముని నామం. ఎంతో ఆహ్లాదకరం ఆ రామయ్యను చూడడం. చూడండి ఆ లక్ష్మణ సమేత సీతారాముడిని. కాలారామ్గా అక్కడ ప్రసిద్ధి చెందిన ఆ సీతారామయ్యని చూడడం ఎంతో ఆనందదాయకం. అక్కడ భక్తులంతా రామనామ స్మరణతో ముందుకెళ్తూ రామయ్యని దర్శించుకుంటుంటే మనసంతా రామనామంతో నిండిపోయి ఎంతో హాయినిచ్చింది. ఇక్కడి నుంచి రావణాసురుడు సీతమ్మను భిక్ష అడిగినట్టే అడిగి సీతమ్మను అపహరించిన ప్రదేశం ఇది. వనవాస సమయంలో ఇక్కడ ఒక పర్ణశాలను ఏర్పరచుకొని ఉన్న స్థలాన్నే ఇప్పుడు మనం అక్కడ శ్రీ గోర్రామ్ మందిర్గా మనం రామయ్య దర్శనం చేసుకోవచ్చు. ఇదేమో సీతా గుఫ, సీతమ్మ వంటశాల. ఎంత అదృష్టం ఉండాలి. పంచవటిలో ఉన్న గంగా ఘాట్ని దర్శించుకోండి. ఒకే రోజు హరిహరుల క్షేత్రాలని దర్శించుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. గంగా ఘాట్ అని పిలువబడే ఈ గోదావరి జలాలలో స్నానం చేస్తే మనకి కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యఫలం. ఆ రామయ్య అనుగ్రహం సదా మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శంభో శంకర, హర హర మహాదేవ.